నేర్చే కథలు నేర్చేపలా నాటి మాటలుంటాయి తరులారా చెప్పేది ఒకరు వినేది ఒకరు జరడారే పుణ్య శాస్త్రమైన జరగబోయే కథలకేమి జ్యోతి వరకు జ్యోతి కథ అన్నారు దాని పేరే బోన కథ అన్నారే బాలహంసదేవి బాలగరవడ 10 మంది కొడుకోలేరు 10 మంది బిడ్డ లేకపాయనమ్మా లేక లేక కడిగిన లోక సుకుమారు ఒకగాను ఒక కొడుకేనా ఆ కొడుకు కలిగినాడు 321 రోజున కొడుకు పేరు సుందర స్థిర అని పేరు పెట్టుకున్నది కొడుకును సాధంగా పెంచంగా 20 ఏళ్ళ కొడుకు పెరిగిండమ్మా కోడలో సుందరేనే ఉన్నదే అందుకే అన్నరవ ఏ తల్లైనా అనుకుంటుంది కొడుకు లేనే సాగు దావరాదు పిల్లలే బతుకు బతకరాదు సొన్నాయి లేని పిల్లి ఏనాడు ఇయ్యరాదు అన్నారు ₹1 ముల్లె కాదు ఒక సేత తప్పట్లేగా అన్నారు ఒక సేత సిగ 3 వరాలు అన్నారు తరులారా మరి కొడుకుతోడ బిడ్డ లేకపోయినా ఆడవిల్ల లేని బతుకు 60 బతకాయనా కళ్ళు ముద్దరే నగరమన ముందు కుండబడి ధర్మంగా దానం చేసే కొడుకును వెనక మరల ఏడ్సేడి బిడ్డ లేక బాయనమ్మా అక్కడ అర్థం కాదవ్వ
సంవత్సరాలు కడుకుంటా నాదా మరి ఒక్కరోజు నీ కాలు అరదులే కరదులవేనాయా ఈ తలికల బలవా మనసు ఈ కాలం నాడు ఉప్పు అనుకున్నావా చక్కె అనుకున్నావా ఇనుము అనుకున్నావా ఇత్తులు అనుకున్నావా ఉప్పు ఎత్తున వచ్చేపడి కావచ్చు ఎందుకు అరుగుద్దమ్మా ఓయా ఉప్పు కన్నా చెత్తర రోజా రోజా నీ కాసే కరవే అంటావా అరే అరే సిట్టి పరకలంతా నిందే పరకాల రాజధాని ఓడలేనాది నా సాయంత్రం నువ్వు రానా అవని కాలరా ఓయ్ ఇక్కడ కథ రంగా చూద్దాం కదా నాదా నిన్న కథ పోయిన కాడ చూడలేదు నాదా అతని కాళ్ళకెళ్ళవు చేతులకెళ్ళలేవు తన భార్య గడ్డ నాలుగర భర్త కాళ్ళు కడిగినట్టున్నది నాదా కాళ్ళ కడిగి నీ కాళ్ళు అడుతుండే కానీ అయ్యా ఓ ఏందండి మళ్ళా భార్య కాలు కరువు జరగలేదు మరి ఎంత జరగవు అత్త కొడక ఎక్కడ దాచారా ఇక నువ్వు వచ్చి లేపుతావు కాసేపు పుణ్యం చేసుకుంటే పాపం చేసుకోడు కీళ్ళకి వాడు గెలిచిపోయినా కుట్టాను వాడు కదమ్మా ఇక జాడేవో దేవుడు ఆయన గచ్చ కుట్టారు నీ గచ్చ నాకు కడుగురా తప్పునాయా ఏం బంగారు ఓరి కుమారిగా కోటి భాస్కర్ గారు పంతిగాళ్ళు ఏ వాళ్ళ చూడు ఇలా పంతిగాలే ఉంటారు అరడే రామయ్య ప్రాణే రామ రామ రామయ్య అయ్యో రామయ్య ప్రాణే రమ్మని భరతర తీసుకోకుని దేవి అమ్మవారు హంసాదేవి రామ రామ రమ్మని భరతని బాణ హంసదేవి బాణాలు నింపుకున్నానమ్మా ఓ దేవుడు న్యాయతను అసలుకే మాట్లాడా ఏంది మనిషి ఏదో కూడా వచ్చి నేను అచ్చడకపోతున్నా నా మొగుడు వచ్చి అడిగినప్పుడే నాదంతి ముంగుడ పెడతా వారి వారి ఏంద్ర ముంగుడ పెట్టేది అంతే బిడ్డ పోయిగా చిన్నవాడే ధరణి కూర్చాడు కోడలంటే బిడ్డతో సమానం నీ కళ్ళు పోతేరా బియ్యానికి అంటే బిడ్డ ఎంతవరకు చిన్న మనసు చడకపోతున్నా ఆయన చడినప్పుడే పరవారి దృగ్ధం అనేదిరా అయ్యో అట్లనే మంది ఉండదు విద్యాలయ ఉండకాడి కాడి కావచ్చు ఇక వేరయ్యో వాడిని ఆగబట్టి మన తాడది ఏమిటో అంత ఆగమని చెప్తాను మీరు పిచ్చి నోటిన ఊత బయట పోతే రేపు అక్కడ ముక్కలు నాపుతో కావచ్చు గుంజిగాడు వీళ్ళు తాడదెంప రేవు నుండి జర భయం అయితే అతను గుంజిగా
అయ్యో ఇతను పోతురే అలలా చిన్నమైన నాద ప్రాణేశ్వర అవునయ్యా ఇంటి బిడ్డ మన ఇంటి కోల వచ్చింది కోల సుందరదేవి అన్నమాట అన్నదా అయ్యో బామనాయి నాదా ఇప్పటికప్పటికి అన్నారమ్మా ముఖం మార్చినాడు మోనికి అన్నదే పొద్దునంగమ్మ ఓడని పని పోయి అరవగడ్డం చేసి ఇంటికాడ ఇల్లాలి కిలకి నమ్ముకుంటున్నానమ్మా ఒకవేళ పెండుకు పిల్లక ముఖం అంకిరి పెట్టినామనుకో అయ్యకించి రందిన అయ్య బ్రాంచ్ ఆపడుతుంది పిల్ల అయ్యో కోర్రాక ఆపుదావుతాడు మనది పోయినాక అయ్యే ఫుల్ అవుతుంది ఆ చిన్న వేళక నాదా 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 హింసగిరే రాజా మా మాంసదేవి ఎంత వరకు చిన్నవేన వంటి వనాదు ఓ నాద ప్రాణేశ్వర చిన్నవేన కాలం నీతోని కాక ఎవరితోని చెప్పుకుంటా నాదా భార్య కష్టం వచ్చినాడు భర్తతోని చెప్పుకోవాలి భర్త కష్టం వచ్చినాడు భార్యతోని చెప్పుకోవాలన్నా నాన్నే మూడు ముళ్ళ అనుబంధం 7 జీవితం అన్నారమ్మా అరే భార్య అంటే ఒక కనగుడ్డ లాంటిది భర్త అంటే కంటి రెప్ప లాంటి వాడు కనగుడ్డ కాబట్టి వస్తే ఆదుకున్నది కంటి రెప్పు అన్నారు భార్యకేమో భరతే ధీరన్నారు భర్తకేమో భార్య ధీరన్నారు అవదారు అందుకే అన్నారవ్వా కాల జారిపోతే చేయాల్సిన చేయి జారిపోతే కాలాస్తారో అన్నారు మన ఎత్తు కొడుకు సుందరశీల రాదు ఉన్నాడే కొడుకు నోట నొచ్చి నోట మాట తిట్టలేదు కోడలు పిల్ల నన్ను ఏమనలేదు కానీ నాదా సుందరశీల రాజాని అందుకే అన్నారవా సతి కట్టం వస్తే పతో అన్నారు పతి కట్టం వస్తే సతో అన్నారు చిన్నవేణ విరదాంతమే అయ్యో నాద నా ప్రాణనాద నాద నా ప్రాణనాద చిన్నవేణ కారణం అట్టా తీరారు లేక తిన్నబోలే పెట్టుకోన పోస్తనాలు మనకున్నాయో ఎక్క గుర్రాల వంటి ఓనాలు ఎలా రాజు వంటి ప్రాణనాథ ఎండే బంగారం వంటి ఓనాలు లేని దైవం ఉన్నది ప్రాణనాథ
ఓనాదో మంచమూల వండుకుంటే ప్రాణనాదా మన కొడుకు మగ బురగో ఓనాదో అవ నీకేమనిపిస్తుంది నువ్వు ఎందుకు లేవలేదు అవ్వా అని మన ఎత్తు కొడుకు నా దగ్గరకు వచ్చి మందరయ్య బాయనాదా మన ఇంటి బిడ్డ మన కోడలు ఎత్తుకున్నావు నాదా కోడల పొల్లైన మంచం గాడికి వచ్చి ఓ అత్తమ్మ నువ్వెందుకు లేవలేదా నీకేమనిపిస్తుంది అత్తమ్మ అంతట పొద్దెక్కి తాగడాలు అవుతుంది మొహం కడుక్కొమ్మని చెమ్మ నీళ్ళు చేతికి ఇయ్యకపాయనే అవ్వా అందుకే అన్నారు నాదా మోగొంది మోటగొండన్నారు ఆడవిలగాళ్ళని జాలగొండన్నారు నాదు ఆ కొడుకు తోడ ఒక్క బిడ్డ ఉంటే మూడేళ్ల బిడ్డకైనా ముందు కాదరన్నారు ఆ బిడ్డ కలిగినాడు నాడా మనం సాది పెంచి పెద్ద తిన్నాడు ఈడు వచ్చిన బిడ్డ నాదా మన బిడ్డ ఇంటి మీద ఉన్ననాడే ఏ తల్లికైనా ఏ తండ్రికైనా నెత్తిలోన కుమ్మ నెత్తిలోన ఉన్నట్టే అన్నారవ్వా నా బిడ్డ ఆడవిల్ల బాడ వండి పోతండి బదనమే వస్తుంది అవద్దు నీళ్ళు వేణ కాడ నిందులు అద్దె కాదని అవ్వా ఏ తల్లికైనా ఆడమంటదే అవ్వా నా బిడ్డకు పెళ్లి వేయాలని ఏ తల్లైనా ఆడపడుతుంది ఏ ఊరి కన్నా ఏ పల్లె కన్నా నాదా మన బిడ్డనిచ్చి పెళ్లి చేసినాడే నాదా ఇక అత్తగారే ఇంట్లో అత్తగారే ఇంట్లో అవునంగా నాదో బిడ్డ బతికిన నాడు తల్లిదండ్రి రాజులో భూమి మీద ఉంటే పిల్లలతోని తల్లిదండ్రి రాజులకు పేరు అన్నరే అవ్వయ్యతోని పిల్లగాళ్ళకు పేరు గొప్పతనం అన్నారు అత్తగారింట్లో బిడ్డ అవునంగా బతికినాడే నాదా మానవ జీవితం అంటే మట్టి బొమ్మ శాస్త్రం అన్నారు మనం పుట్టినాడు నాదా గురిగిల అవసు పోసుకొని గుంజగడ్డేసుకున్నావా నాదా రేపు రేపటి కాల నాదా కరమ తక్కువై ఊరమ్మన్నాడు కాడరమ్మన్నాడు కరమ తక్కువై నీ ప్రాణం పోయిన నా ప్రాణం పోయినా బిడ్డ ఎంత దూరానున్నా ఎంత దూరానుండో అవ్వ చచ్చిందాను అయ్య చచ్చిండాను మనమగన్న బిడ్డ నాదా మన సాగు మొదల వేరబడైతే నాదా ఏ బిడ్డ దుఃఖమాగునన్నరే ఆ బిడ్డ సేను పనికి పోయిన సిలక పనికి పోయినా చేతుల్లో పడి చేతుల్లో వదిలిపెట్టి చేతుల 10 కొత్తలు లేకుండా నాదో ఇంటికి పోయి 50 కొత్తలో మొదలడ కచ్చుకొని కడుపుతోని అన్న పిల్లగాళ్ళ సంకనేసుకొని నాదా చేసుకున్న భరత 2 పెట్టుకొని నాదు బిడ్డ తలుపుతాలా మనకో తలుపుతాలా మనక సాతి సాతి బిడ్డో బిడ్డ జరదో ఏడు వాడాలెల్లో ఏడు పల్లెలెల్లా ఉరికి వచ్చో నాదో మన బిడ్డ గిద ఉరికి వస్తంటే నాదా అవతల వాడోళ్ళ చూసనుకుంటారే ఆగా బిడ్డ ఆగమాగ ఉరుకుతుంది ఎడుచుకుంటూ పోతుంది ఎవరికన్నా బిడ్డు అంటే నాదా ఈ ఊరి ఏల రాదు హింసాగిరి రాదు ఆ తల్లి హంసదేవి కడుపుతోని కన్న బిడ్డ అంటారే నాదా ఆ బిడ్డ గిద ఉరికి వచ్చినాదా 3 రోజుల పీని అయిన మురుగు వాసన వచ్చినా నాదా చూడవచ్చిన జనం ముక్కు మూసుకున్నా గాని ఏ బిడ్డకైనా వైరాదులు చేదనిపిస్తారా మందిని ఎడబాబు ఉంటే బిడ్డ రాదు మన సేవలు ఆగిట్ల పడి ఉంటే నాదా
తల్లి ఎంత పొడగూత వండుకున్నదో తండ్రి ఎంత పొడగూత ఉండడో రాదా గంత పొడగూత బిడ్డ వండుకోనే నాదా ఒక్క ఒక్క మాట మన బిడ్డ ఒక్క ఒక్క మాట మన బిడ్డ నాదా వల్లిచ్చుకుంటా మన బిడ్డ నాదా కొడి పెంటాదా వినట్టు నాదా మనం భూమి మీద బతుకున్నాడే నాదా ఆ బిడ్డకి ఎప్పుడు ఏం పోస్తామో అయ్యా ఎట్లా అరుచుకున్నావా కావన్నీ అది వేసుకొని నాదా నాదా అడవిల్లా ఎడుతును నాదా అందుకే అన్నరవలారా అన్నలున్న కాడ చెల్లెలు ఉండాలన్నరా చెల్లెలున్న కాడ అన్నదాములు ఉండాలన్నారు తల్లులారా కొరి పెట్టే కొడుకున్నాడు కానీ నాదు అయ్యా కన్నీళ్ళు దియ్యావో నాదా అన్న బిడ్డలు లేకపోయినాదా ఏమిటి బామా అందుకే అన్నరమ్మ లోకముల ఏ తల్లైననుకుంటది నేను కొడుకుల కనాలే కొడుకు విలుదెల్లాలి నేను బిడ్డలా కనాలే ఇళ్ళలో కాల పేరు పగ్గది ఎన్నెల్లాలి నువ్వు ఒక్క మాట అన్నవమ్మా మన కొరిబెట్ట కొడుకున్నాడు గాని బలగమెత్తి పాడబిడ్డ లేదు నాదా ఆడపిల్ల లేని సాబు అనాథ సావన్నవే నీకు సావన్న మాట కాదు బాబా సావన్న మాట కాదు బాబా ఎట్లా వచ్చినాడు మామా మన ఎత్తు కొడకమ్మ మన ఇంట పుట్టిన బిడ్డ మన ఇంటి కోడలుగా వచ్చింది మనకు కొడుకు కోడలే బామా ఇక సావన్న మాట నీ నోటికి రానే వచ్చిందా అన్నలున్న కాడ సెల్లెళ్ళు ఉండాలి నాద సెల్లెళ్ళున్న కాడ అన్నదమ్ములు ఉండాలన్నావు ఆ భగవంతుడు బామా మనకు కొడుకునోడి కట్టిండే ఆడపిల్ల కన్న తల్లులు ఎంతమంది లేరు కొడుకుల కన్న తల్లులు ఎంతమంది లేరు ఈ లోకంలో నువ్వు అన్నమాట ప్రకారంగానే సావన్నమాట అంటే బామా నాకు మాట గుర్తొచ్చనా ఏ మాట నాదా ఇవాళ మాదారం కాలనీలా జరిగే పండుగ ఈ మందవారిల్లల్లా ఆ చనిపోయిన చక్కనైన తల్లి సారం అనుకున్నది నీ లెక్క ఆ తండ్రి పోతే అనుకున్నాడు నా లెక్క మాది పుట్టెడ పలకవే నా పుట్టెడ పలకములా నా కడుపు వండాలి నాకు కన్న పేరు దగ్గర కావాలి కొట్టు పేరు దూరం కావాలన్నవారి తల్లి సారవ్వ